దర్శకుడు రామగోపాల్ వర్మ మరోసారి సంచలనం సృష్టించారు. తన వ్యాఖ్యలతో ఎక్సైజ్ శాఖను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అకున్ సబర్వాల్ని మీడియా చాలా హైప్ చేస్తోందని, పూరి జగన్నాథ్ కేసుకు సంబంధించి ఒక్క సినిమా వాళ్ళనే ఎందుకు ఇన్ని గంటలు విచారణ చేస్తున్నారని, అదే చిన్నపిల్లల్ని 12 గంటల పాటు కూర్చోబెట్టి మీరు విచారణ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఆయన. దీనిపై ఎక్సైజ్ శాఖ ఘాటుగానే స్పందించింది. చట్ట ప్రకారం ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ కేసును చాలా లోతుగా విచారణ జరుపుతున్నామని, సీఎం ఆదేశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఎక్సైజ్ శాఖపై విమర్శలు చేయడం సరికాదన్నారు చంద్రవదన్. దాంతోపాటుగా ఎక్సైజ్ శాఖ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కూడా మంచిది కాదని హితవు పలికారు వర్మకి ఎక్సైజ్ శాఖ కమిషనర్. ఎక్సైజ్ శాఖ సినీ రంగాన్ని టార్గెట్ చేస్తుందని వర్మ చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఒక్క సినీ రంగమే కాదు, అందరి విషయంలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ అన్నది. వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గానే స్పందించింది. ఇప్పుడు వర్మ చేసిన కామెంట్స్ అగ్నికి అజ్జం పోసినట్లయింది. ఇప్పటి వరకు ఒక ఎత్తుగా సాగిన ఎక్సైజ్ శాఖ దర్యాప్తు వర్మ చేసిన కామెంట్లతో మరి కాస్త సీరియస్గా చేసే అవకాశం ఉన్నదని, ఏ కోణాల్లో కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ శాఖ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మరి కొంతమంది మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.